ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం నవగ్రహదేవతామూర్తయే నమో నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం అంగారకగ్రహదేవతాయై నమో నమః. ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి దాదాపుగా మార్చి 30వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఎన్నో గ్రహాలు, ముఖ్యంగా కొన్ని గ్రహాలలో మనకున్నటువంటి నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు, ఈ ఔటర్ ప్లానెట్స్ అంటే భూమికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలలో ఔటర్ ప్లానెట్స్ ఇవి. మరి కుజుడు మన భూమికి దగ్గరగా ఉండి ఔటర్ ప్లానెట్గా ఉన్నాడు, బహిర్గత గ్రహాలు అంటారు. మరి ఈ గ్రహాలు ముఖ్యంగా మార్చి 30వ తేదీన శని భగవానుడు మీనరాశిలోకి వచ్చారు. మరి మే 14వ తేదీన బృహస్పతి అనగా గురువు మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. మే 18వ తేదీన రాహువు కుంభరాశిలోకి ప్రవేశము, కేతువు సింహరాశిలోకి ప్రవేశం. మరి ఈ గ్రహాలు ఈ విధంగా మారుతున్నాయి. మనకి మాస ఫలితాల రీత్యా చూస్తే కనుక మనకి రవి, బుధ, శుక్ర, చంద్ర మరియు కుజగ్రహం. ఈ కుజగ్రహము మనకి ఏప్రిల్ 3వ తేదీన మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి ఈ యొక్క అంగారక గ్రహం తన యొక్క ప్రవేశాన్ని చేయబోతోంది. ఏప్రిల్ 3వ తేదీన పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశి తనకి నీచ స్థితి అయినటువంటి ప్రాంతంలోకి ఆ కుజ మహానుభావుడు అడుగు పెడుతున్నాడు. మరి ఈ కుజుడు అంటే మంగళుడు, అంటే మంగళప్రదమైనటువంటి విషయాలయందు ఈయన యొక్క ప్రోత్సాహం చాలా అవసరం అందరికీ కూడా. ఎందుకంటే కళ్యాణకర్త. ఎవరికైనా సరే స్త్రీ పురుషులకి వివాహ విషయంలో అత్యధికమైనటువంటి పాత్ర ఈ కుజగ్రహానిది. ఈయన భూమి యొక్క పుత్రుడు, అంటే ఈ భూమి యొక్క పుత్రుడు కాబట్టి అటు విష్ణుమూర్తి యొక్క అంశ మరియు భూమి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాడు. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మంగళుడు అయినటువంటి కుజుడు ఆవిర్భవించాడని పురాణ వచనం, శాస్త్ర ప్రమాణం. మరి ఈ కుజుడు భూమికి దగ్గరగా ఉండి భూమి మీద పంచభూతాలలో అగ్నితత్వం అయినటువంటి, అగ్నికి ముఖ్యమైన కారణమైనటువంటి అగ్నితత్వానికి ప్రధానభూతుడైనటువంటి రవి తర్వాత కుజుడికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా ఈ కుజుడు మంచి పరాక్రమవంతుడు, విశేషమైనటువంటి గొప్ప గౌరవాల్ని కూడా మనకి ప్రసాదించేవాడు. ఆటల యందు నైపుణ్యత, అంటే మనకి విలువిద్యలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే ప్రతి క్రీడా సంస్థల్లో, క్రీడా రంగాలలో పనిచేసే వాళ్ళకి, క్రీడల్ని ఆడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ కుజుడి యొక్క బలం ఉండాలి. అది బాక్సింగ్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, లేకపోతే మిలిటరీ వ్యవస్థలో మరి పోలీసులు కావచ్చు, సైనికులు కావచ్చు, అట్లాగే శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్లు కావచ్చు, అంటే సర్జన్స్. మరి వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా కషాయ వాళ్ళు కావచ్చు, క్షురకులు, అంటే మనకి కంపల్సరీ అందరికీ అవసరమైనటువంటి, ఇప్పుడున్న రోజుల్లో స్త్రీలు పురుషులకి అవసరమైనటువంటి బ్యూటీ పార్లర్ వ్యవస్థలో మరి ఈ యొక్క హెయిర్ని కట్ చేసేటటువంటి ఆ యొక్క క్షురకులు, వారికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ కుజుడు. వడ్రంగి, అట్లాగే కుండలు తయారు చేసేటటువంటి వారు, అట్లాగే వ్యవసాయ భూములకి సంబంధించి అది రియల్ ఎస్టేట్ వ్యవస్థ వ్యాపారులకు కావచ్చు, లేకపోతే ఈ యొక్క వ్యవసాయ సంబంధిత ఆధారభూతమైనటువంటి రైతులందరికీ కూడా మరి పంపు సెట్లు కావచ్చు, లేకపోతే నాట్లు వేసేటటువంటి భూమి, ఆ నాట్లు అంటే మనకి భూమిలోంచే పండుతాయి అన్నీ కూడా. మరి భూపుత్రుడు కదా, ఆయన అనుగ్రహంతోనే. ముఖ్యంగా ఈ ఎండాకాలం చాలా విశేషమైనటువంటి పరిస్థితి కుజభగవానుడు. మరి ఈ కుజుడు ఇలా శుభాలతో పాటుగా
మరి ఈ ప్రపంచంలో మానవులకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి భూమికి సంబంధించిన వాడు. ఎవరైనా గృహం కట్టుకోవాలన్నా, గృహాన్ని అమ్మాలన్నా, అట్లాగే ల్యాండ్స్ అంటే ఏదైనా భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలకు కానివ్వండి, ముఖ్యంగా సోదరులకి సంబంధించినటువంటి విషయాల యందు కానివ్వండి, ఆరోగ్యం అంటే శత్రు రోగ రుణ విషయాలలో ఈ మూడిటికి సంబంధించిన వాడు కుజుడు. కుజుడు గనక జాతకంలో సరిగ్గా లేక ఉన్నట్లయితే కనుక శత్రువులు వృద్ధి చెందుతారు, అవసరం లేనటువంటి అంతర్గత రోగాలు వస్తాయి, అట్లాగే రుణాలు సంప్రదిస్తాయి, అవసరం లేకుండానే అంతర్గతంగా ఎన్నో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు. ఇవన్నిటికీ కూడా ఆయన మూలకారకుడు కుజ భగవానుడు. మరి ఈయన మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి మరియు వృశ్చిక రాశి, అటు చరరాశి ఇటు స్థిర రాశి, ఈ రెండు రాశులకి కూడా ఈ యొక్క కుజ భగవానుడు ఆధిపత్యం వహించాడు. ఇటు ఆరోగ్యానికి, ఇటు అంతర్గత జననాంగ విషయాలకి, విరాట్ పురుషుడికి సంబంధించిన అంగాలలో ఈ యొక్క రెండు రాశులు కూడా, ఒకటి శిరస్సుకి, ఒకటి నాభి కింద ఉన్నటువంటి జననాంగ ప్రదేశాలను సూచించేటటువంటి రాశులకి ఈ అంగారకుడు మరి ప్రాధాన్యత వహిస్తాడు. అట్లాగే రక్తానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కారకుడు. అట్లాగే మజ్జ, మనకి శరీరంలో ఎముకల లోపల మజ్జ ఉంటుంది, అంటే ఎముకలు బలంగా ఉండాలంటే లోపల మజ్జ అనేటటువంటి గుజ్జు ఉంటుంది, దానికి కూడా ఈ కుజుడు కారకుడై ఉంటాడు. అట్లాగే ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు, విఘ్నాలు, లేకపోతే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, లేకపోతే వెళ్తూ వాహనాల మీద పెద్ద పెద్ద ప్రమాదాలు, వెహికల్స్ కాలిపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను కూడా సూచించేటటువంటి వైవిధ్యమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మరి మహానుభావుడు అంగారకుడు. ఈ కుజుడు యొక్క విషయంలో, ముఖ్యంగా వివాహ విషయంలో కుజదోషం అని మనకి ప్రాధాన్యత చాలా ఉంది. అది మ్యారేజ్ మ్యాచింగ్స్లో ఈ కుజదోషం అనేటటువంటి మాట ఎక్కువగా ఉంటుంది. సృష్టి ధర్మానికి ఒక స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి ఆవిర్భవిస్తుంది సంతాన రూపకంగా. మరి వాళ్ళిద్దరూ కలవాలంటే జాతకంలో చంద్రుని బట్టి, అట్లాగే మిగతా కొన్ని భావాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి జాతకరీత్యా బేరీజు వేసి, ముఖ్యంగా దాంట్లో కుజదోషం ఉందా లేదా, కుజుడు పలానా స్థానాల్లో ఉంటే కుజదోషం ఉంటుంది, దానికి పరిహారాలు చేసుకొని వివాహం చేసుకోవాలి. లేదా ఒకవేళ అలా ఉన్నా లేకపోయినా ఆయన దశలు, అంతర్దశలు, విదశలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జన్మ లగ్నాలు, జన్మపత్రికలో లగ్నానికి గనక ఆయన పాపభూయిష్టమైనటువంటి రాశులకి కానీ స్థానాల్లో కానీ ఉన్నట్లయితే, కొన్ని స్థానాల్లో ఆయన ఉండకూడదు, మాంగళ్య వైధవ్యం వస్తుంది, మాంగళ్య దోషం వర్తిస్తుంది. అట్లాగే ఆయన ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్యలు, ఇబ్బందులు కలుగు చేసేటటువంటి వాడు ఈ కుజుడు. ముఖ్యంగా కుజుడు శుక్రుడితో కలిస్తే అది ఒక సపత్ని దోషం అనేటటువంటిది కలుగుతుంది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని, ఎన్నో రకాలైనటువంటి సమస్యలని, ప్రమాదాలని సూచించేటటువంటి ఈ కుజ భగవానుడు మనకి ఏప్రిల్ 3వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు కూడా ఈ కర్కాటక రాశిలో 3 నక్షత్రాలలో, అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, తర్వాత మనకి ఏప్రిల్ 12వ తేదీ నుండి కూడా పుష్యమి నక్షత్రం 4 పాదాల్లోనూ, ఆ తదుపరి మే 12వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు 24-25 రోజులు ఆశ్లేష నక్షత్రంలో ఈయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి ఈ యొక్క అంగారకుడికి నీచస్థిత రాశి, మిత్రరాశి అయినప్పటికీ దాంట్లో ఇప్పుడు ఈ ఏప్రిల్ 12 నుండి కూడా మే 12వ తేదీ వరకు ఈ 30 రోజులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన యొక్క దేశాలకి కానీ, ప్రపంచ దేశాలకి కానీ కలగబోతున్నాయి. ఎందుకంటే కుజ భగవానుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమస్త ప్రమాదాలకి ముఖ్య కారకుడు. ఆయన చాలా ఫాస్ట్ క్యాండిడేట్, ఆయన చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. అది కాక చరరాశి అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ప్లస్ సైన్ కూడా ఫాస్ట్ మూవింగ్ సైన్ అయింది కాబట్టి అది మిత్రరాశి అయింది. నీచ స్థితిలో ఉన్నాడు అంటే విడిగా కుజుడు ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, అట్లాగే విక్రమశాలి, అన్నదమ్ములకి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలియజేసేవాడు, భూ సంబంధిత పరిస్థితులను తెలియజేసేవాడు. మరి నీచ స్థితిని బట్టి బలహీనుడే ఉండటం వలన, అది జలరాశిలో ఉండటం, ఇప్పుడు మార్చి 30 నుండి జలరాశిలో అడుగుపెట్టినటువంటి శని, శత్రువు అయినటువంటి శని యొక్క నక్షత్రంలో ఉండి, ఆ శని మనకి మీనరాశిలో ఉండటం ద్వారా జల ప్రమాదాలు, జలము లోపల ఆల్రెడీ ఎప్పటి నుంచో సెగలు కక్కుతూ ఉన్నటువంటి ఎన్నో మనకి ఈ అగ్నికి సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి.
అంటే భూమి పైన కనిపించే ఉంటే అట్లాగే సముద్రాల లోపల కూడా మనకి అగ్ని కీలకలు అనేటటువంటివి ఎన్నో ఉన్నాయి. లావా అవి చిమ్మితే కనుక మనకి లావా వస్తుంది, అగ్నిపర్వతాలు. అవి మన ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా లోపల అగ్నిని దాచుకున్నాయి సముద్రాల లోపల. మరి జలరాశులు సముద్రాల్ని సూచిస్తాయి కదా. మరి సముద్రాలకి సంబంధించినటువంటి రాశుల్లో కుజుడు శని 2 పాపగ్రహాలు ఉన్నాయి. అందులో కుజ భగవానుడు శని నక్షత్రంలో ఉండి జలరాశుల్లో ఇద్దరు ఉండటం అనేది ఇది ఒక నెల రోజుల పాటు ఇది కొంచెం వైవిధ్యమైనటువంటి ప్రమాదభరితమైనటువంటి సమస్యలు సముద్రంలో అలజడులు కలిగించేటటువంటి పరిస్థితులుగా శాస్త్ర ప్రకారం మనం అన్వయించుకోవచ్చు. మరి ఈ యొక్క జలరాశుల్లో ఉన్నాడు, సరే ఓకే, ప్రపంచ దేశగోచార రీత్యా ఎన్నో సమస్యలు కలుగుతాయి, ప్రమాదాలు కూడా జరిగే, జల ప్రమాదాలు జరుగుతాయి, నదులు కానీ లేకపోతే ఎన్నో జీవరాశులు సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో ఉన్నటువంటి జీవరాశులకు సంబంధించి వ్యవసాయ ఆధారిత భూమైనటువంటి రైతులకు కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క మీనరాశి కాబట్టి మరి మీనరాశి ఆకాశతత్వం, ఆకాశంలో కూడా ఉరుములు, మెరుపులు, ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలగడానికి కూడా ఈ నెల రోజులు. తర్వాత బుధ నక్షత్రంలోకి మారుతాడు, అది కూడా కొంత వైవిధ్యమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. అంటే మే 12 తర్వాత కుజుడు బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు మనకి రైల్వే శాఖకి సంబంధించి, అంటే రైల్వే ట్రాక్లకి సంబంధించి, రైళ్ళకి సంబంధించి, విమానాలకి సంబంధించి, లేదా నర్సింగ్ హోములు, లేకపోతే నర్సులు, డాక్టర్లు, వైద్యాలయాలు, ఇట్లా ఏదైతే మనుషులకి సంబంధితమైనటువంటి విషయాలు ఉంటాయో వాటన్నిటి మీద ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కుజుడు కలుగు చేస్తున్నాడు. న్యాయ విషయాలలో జడ్జీలకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు కలుగజేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య ఎన్నో విధాలైనటువంటి న్యాయపూరితమైనటువంటి విషయాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ వాటి గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంకుచితమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు ఈ కుజుడు తన యొక్క జన్మరాశిలోనే కుజుడు సంచారం చేయటం వలన చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కుజగ్రహం నీచ స్థితిని పొంది సొంత రాశిలో ఉండటం ద్వారా ఆ రాశి యొక్క ప్రభావం అంతా కుజుడు పాడు చేస్తాడు. ముఖ్యంగా వ్యక్తిత్వ లోపం కలుగుతుంది. అట్లాగే తన యొక్క క్యారెక్టర్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి జన్మరాశి అయినా జన్మలగ్నమైనా క్యారెక్టర్ని సూచిస్తుంది. ఆ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే కుజుడు చెడ్డవాడు, ఆయన నీచ స్థితిలో ఉండి ఇంకా తన యొక్క స్వభావాన్ని కోల్పోతాడు. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన వారి యొక్క విద్వత్తు కూడా కొంత కుచించబడుతుంది. ముఖ్యంగా ఈ కుజుడు ఈ యొక్క కర్కాటక లగ్నానికి చాలా విశేషప్రదుడు. ఎందుకంటే పంచమాధిపతి, వృశ్చిక రాశికి అధిపతి, మేషరాశికి అధిపతి, ఈ 2 రాశులు కూడా చాలా విశేషమైనటువంటివి. కాబట్టి ఇక్కడ సంతానపరంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే వారికి కొంత గర్భ విచ్ఛేదనం కలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే లోపల వాటర్ సరిపోక లోపల శిశువుకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది. మరి ఇది జలరాశిలో కుజుడు అగ్నితత్వపు రాశి అయి జలరాశిలో ఉండటం ద్వారా కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. వారి జన్మలగ్నంలో కుజుడు చెడ్డవాడు అనుకోండి, ఇప్పుడు ప్రజెంటు మరి జలరాశిలో అగ్నితత్వపు రాశిలో ఉంటే వారికి ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఆయన ఉన్న నక్షత్రం కూడా శని నక్షత్రమాయ. మరి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వలన వీరికి ఈ ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యి ఆపరేషన్స్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. తగ్గుముఖం పట్టడానికి చాలా అవకాశం తక్కువగా ఉంది, ఎందుకంటే పంచమం కాబట్టి. కానీ అలాంటి పరిస్థితులు రానియకుండా జాగ్రత్త పడండి. అంతర్గతంగా శస్త్రచికిత్సలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి దోషాలు గృహంలో చాలా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దశమాధిపతి కూడా అవటం చేత ఉన్నత అధికారులతో వాగ్వాదాలు చేస్తారు. మీకేదో సౌఖ్యం కావాలనుకుంటారు, అదేమో దొరకదు. దాంతో వాళ్ళ మీద విరుచుకుపడతారు. దాంతో వాళ్ళతో మీకు సంబంధాలు ఇబ్బందులు ఎదురయ్యి మీ కింద ఎవరైతే ఉంటారో, ఒకవేళ పెద్ద ఉద్యోగస్తులు అయితే వాళ్ళ కింద, లేకపోతే రోడ్డు మీద పనిచేసే వాళ్ళతోనే సరే ఊరికనే గొడవ. దాంతో మీ యొక్క వాల్యూస్ తొలగిపోతాయి, ఎథిక్స్ పోతాయి.
అందుకని ఈ యొక్క కుజుడు యొక్క దృష్టి మరి కర్కాటక రాశిలో ఉండి 4వ స్థానం మీద పడుతోంది. అంటే ఎప్పటి నుంచో మాతృపరమైనటువంటి ధనం వస్తుంది, లేకపోతే ఇల్లు అమ్ముడైతే మాకు డబ్బులు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉంటారు, ఏదో లాభం వస్తుంది అని. అట్లాగే వృత్తిలో కూడా కొంతమందికి కేసులు ఉంటాయి. వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో లేకపోతే ఉద్యోగంలో కానీ కేసులు ఉంటాయి. ఆ కేసులు తొలగిపోతాయి అనుకుంటే అవి కాస్త డెవలప్ అయిపోతాయి బాగా. దాని ద్వారా కూడా వీరికి సౌఖ్యహీనత్వం కలుగుతుంది, మాత్రార్జితం రాదు, గృహంలో అన్నదమ్ముల మధ్య ఈ యొక్క విషయాలలో గొడవలు అవుతాయి, కోర్టుల దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా ఉన్నవాళ్ళకి సమస్య పెద్దదవుతుంది. అట్లాగే లాయర్లకి ధనం వృధాగా ఖర్చు పెట్టే పరిస్థితి, ఏదో లాభం జరుగుతుందని లాయర్లు వెనకాల పడతారు, వాళ్ళు కాస్త మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ని విధాలుగా ఈ యొక్క కర్కాటక రాశి, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 7వ స్థానం మీద కుజుడు యొక్క దృష్టి పడుతోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ స్వభావం తగ్గిపోతుంది. సంతానపరమైనటువంటి అంటే సంతానంతో కూడా కొంత వ్యతిరేకత, వాళ్ళతో మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి వేరే రకంగా అర్థమై రిఫ్లెక్ట్ అవుతుంది. దాని ద్వారా మిమ్మల్ని కించపరిచే అవకాశం చేస్తారు, మీకు కోపం ఆవేశం ఎక్కువ అవుతాయి. కాబట్టి పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలైతే కనుక స్త్రీలైన పురుషులైనా వారి యొక్క జాతకాల రీత్యా కొంచెం జాగ్రత్త పడటం చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపారం చేసేటటువంటి ఎవరైతే వ్యాపారపరంగా సంబంధ బాంధవ్యాలు ఉంటాయో, భాగస్వామ్య వ్యాపారులు, వాళ్ళ మధ్య కూడా కోర్టు కేసుల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ మధ్య సరైనటువంటి ధర్మం నడవదు, వ్యాపార ధర్మం నడవక వాళ్ళ మధ్య గొడవలు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ జూన్ 6 లోపల. లేకపోతే ఉన్న ఆ సంస్థని తీసేయటము, దాని ద్వారా ఆర్థికంగా నష్టపోవటం, లేకపోతే మీ వ్యాపారంలో ఉన్నటువంటి ఎన్నో ఉంటాయి, సెన్సెక్స్లు కానీ షేర్స్ కానీ ఉంటాయి, ఆ షేర్స్లో కూడా నష్టపోయే అవకాశం ఉంటాయి వ్యాపారం ద్వారా. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది. 8వ స్థానమైనటువంటి అంటే మీరేదో కోరుకుంటారు, ఆకస్మికంగా లాభం కలుగుతుంది, లేకపోతే తండ్రి నుంచి లాభం వచ్చేస్తుంది, లేకపోతే దూర ప్రాంతంలో ఉన్నటువంటి భార్య ద్వారా లేకపోతే భర్త ద్వారా ధనం వస్తుంది అనుకుంటారు. అది కూడా లేట్ అయిపోతుంది. దాని ద్వారా కూడా నిరుత్సాహం కలుగుతుంది. ఆ భార్యాభర్తల మధ్య కొంచెం వైవిధ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు ముఖ్యంగా కొంత ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి జపాదులు చేసుకోండి, లేదా కుజగ్రహానికి చెందినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదా చండికాదేవి యొక్క మంగళ స్తోత్రం అని ఉంటుంది, అది చేయండి. ముఖ్యంగా పెళ్లి కానటువంటి వారు ఈ జూన్ 6 వరకు ఎటువంటి ప్రయోగాలు చేయకండి కర్కాటక రాశి వారు. ఎందుకంటే వాళ్ళకి ఏ పనులు జరగవు, ఆలస్యం అవుతుంది. అవతల వాళ్ళు ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటారు, కానీ జరగదు, ఆలస్యం, ఎక్కడో ముడిపెట్టుంటారు, లేట్ అవుతుంది, మేము జూన్ తర్వాత చెబుతాం, జూలై తర్వాత. ఎక్కడ ఆ విషయంలో మీరు టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి, కూల్గా ఉండండి. ఓకే, జరుగుతుంది, టైం ఉంది కదా, మనకి కుజగ్రహం బాలేదు కదా, లేట్ అవుతుంది అని అట్లా మిమ్మల్ని మీరు తమాయించుకొని చక్కగా వెయిట్ చేయండి. తర్వాత మీకు కంపల్సరీ వివాహానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, చక్కగా వివాహం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి విషయాలలో మీకు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఏదైనా మీరు షేర్స్ పెట్టాలనుకున్నా కూడా ఇప్పుడు పెట్టకండి, కొంచెం వెయిట్ చేయండి, దానివల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, చండికాదేవి ఆరాధన కానీ, లేకపోతే ముఖ్యంగా హనుమంతుల వారి యొక్క చాలీసా చదవండి, హనుమత్ దండకాన్ని రోజూ వినండి. ఈ విధంగా చేయడం ద్వారా కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది, ఆయన శాంతింపబడతాడు, మీ జోలికి రాడు. ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారు కుజగ్రహ అనుగ్రహం పొందుతారని సూచన. ఓం గం గణపతయే నమః.